పిల్లలను కూడా తల్లిదండ్రులు మేలు చేయాలనే ఉద్దేశంతో బుద్ధి కలిగే సంగతులు నేర్పుతున్నప్పుడు వారి మనసుకు చాలా గాయమైపోతూ ఉంటుందండి పిల్లలకి. తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు వినరు. వాళ్ళు అనుకుంటారు కదా, ఎప్పుడు నన్ను సాధించుతూనే, మా అమ్మ ఎప్పుడు నన్ను సాధించుతూనే ఉంటుంది. నేను ఏ పని చేసినా మా అమ్మకి నచ్చదు, నేను ఏ పని చేసినా మా నాన్నకి నచ్చదు. చూడండి, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరైతే బుద్ధి కలిగే సంగతులు నేర్పుతారో, దైవికమైన ఆలోచనలు వారిలో పెంపొందించుతారో వారు నచ్చరు పిల్లలకి. తల్లి అయినా తండ్రి అయినా ఇద్దరిలో వారు నచ్చరు. ఎప్పుడైనా సాతాను ఏ భ్రమలో మనుషుల్ని తీసుకువెళ్తాడంటే, దైవికమైన సంగతులను ఎవరు బోధించినా వారిని సమాజానికి దూరం చేసేస్తాడు. సమాజాన్నే దూరం చేసేసినప్పుడు మరి ఇంట్లో ఉన్న వారిని దూరం చేయకుండా ఉండడండి ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చాలా క్లియర్గా చదువుకున్నాం. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడంట. పగవాడు మాత్రం లెక్కలేని ముద్దులు పెట్టును.